గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం తన స్ట్రాటజిక్ పవర్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. దీంతో చైనా, పాకిస్తాన్లకు దెబ్బకు నిద్ర పట్టడం లేదు. ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది, 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తగ్గింది. అప్పుడు వారు తమ అతి ముఖ్యమైన సైనిక స్థావరం బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఒకప్పుడు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్లో ఒక కీలకమైన వ్యూహాత్మక కేంద్రం. అమెరికా వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు సంచలనాత్మక వార్త ఏంటంటే, ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ కమాండ్ ఇప్పుడు పూర్తిగా భారతదేశం చేతుల్లోకి వచ్చింది. అవును, మీరు విన్నది నిజం. తాజా శాటిలైట్ చిత్రాలు క్లియర్గా చూపిస్తున్నాయి. ఈ హిస్టారికల్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు పూర్తిగా భారతదేశం యొక్క సైనిక స్థావరంగా మారిపోయింది. భారతదేశం దీన్ని ఒక విశాలమైన సైనిక శిబిరంగా మార్చింది. ఆధునిక రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లు, యుద్ధ విమానాలు, ట్యాంకులు అన్నీ ఇక్కడ మోహరించింది. భారతదేశం ఈ ప్రాంతంలో తన ముద్రని ఇంత బలంగా వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫ్రెండ్స్, దీని గురించి వార్త బయటపడగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు అమెరికా భారత్కి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. కానీ భారతదేశం ఆ హెచ్చరికల్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. భారతదేశం తక్షణమే ఆఫ్ఘనిస్తాన్ని మరియు ప్రత్యేకించి బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఖాళీ చేయాలి. అంతేకాకుండా తాలిబాన్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయం ఇవ్వడం వెంటనే ఆపేయాలి అని ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో అమెరికా భారతదేశంపై అనేక పెద్ద ఆంక్షలను కూడా ప్రకటించింది. ఒక రకంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని డైరెక్ట్గా బెదిరించారు. కానీ ఈ బెదిరింపుకు సమాధానంగా భారతదేశం ఇచ్చిన రియాక్షన్ అమెరికాకి ఇంకా కోపం తెప్పించింది. ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. అదే సమయంలో భారతదేశం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా ఫైటర్ జెట్లు బాగ్రామ్ ఎయిర్ బేస్ వైపు రావడానికి గుర్తించి భారతదేశం ప్రత్యక్షంగా మరియు స్పష్టమైన హెచ్చరికని జారీ చేసింది. ఇది చిన్నపాటి హెచ్చరిక కాదు. బదులుగా అమెరికాకు భారతదేశం ఇచ్చిన ఇప్పటివరకు అతిపెద్ద డైరెక్ట్ వార్నింగ్ అని చెప్పొచ్చు. మరి భారతదేశం ఏం చేసిందంటే, ఈ సమయంలో భారతదేశం బాగ్రామ్ ఎయిర్ బేస్ పై తన C-17 గ్లోబ్ మాస్టర్ హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ విమానాల ద్వారా యాక్షన్ తీసుకుంది. భారతదేశం తన ఫైటర్ జెట్లని బాగ్రామ్ ఎయిర్ బేస్ పై దించడమే కాకుండా భారతదేశం యొక్క పెద్ద స్మార్ట్ ట్యాంకులు కూడా ఈ సైనిక శిబిరానికి చేరుకున్నాయి. అక్కడ భారతదేశం యుద్ధ ప్రాతిపదికన తన ఆయుధాల నిల్వని సిద్ధం చేస్తోంది. ఈ వార్త నిజంగా ప్రపంచం మొత్తాన్ని షాకుకు గురిచేసింది. భారతదేశం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ యొక్క బాగ్రామ్ ఎయిర్ బేస్ పై గర్వంగా తన త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తోంది. అసలు ఈ ఎయిర్ బేస్లో ఏముంది? ఇది 2021 వరకు అమెరికా నియంత్రణలో ఉంది మరియు ఇప్పుడు భారతదేశం చేతుల్లోకి వచ్చింది. మరియు అమెరికా మళ్లీ దానిపై కంట్రోల్ సాధించడానికి ప్రయత్నిస్తోంది. దీని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సారవంతమైన భూమున్న దేశం కానప్పటికీ ఇక్కడ ఖనిజాల యొక్క భారీ నిల్వలున్నాయి. లిథియం, రాగి, బంగారం, అరుదైన భూమి ఖనిజాలు, ఇలా ఎన్నో విలువైన ఖనిజాలకి ఆఫ్ఘనిస్తాన్ నిలయం. ప్రపంచంలో ఏ దేశం, ముఖ్యంగా అమెరికా, ఏ ప్రాంతంలో అయినా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే దాని వెనుక ఆ ప్రాంతంలోని సహజ వనరులపై కన్ను వేయడమే ప్రధాన కారణం. అమెరికా ప్రపంచ దేశాల్లో అదే ఖనిజాల కోసం వెతుకుతుంది అనేది బహిరంగ రహస్యం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యొక్క సంపదని తన చేతుల్లోకి తీసుకోవాలని కోరుకుంది. దానికోసం అది ఆఫ్ఘనిస్తాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా 2021 వరకు అక్కడ తన సైనిక పాలనను కూడా కొనసాగించింది. బాగ్రామ్ ఎయిర్ బేస్ అప్పుడు అమెరికాకి ఒక కీలకమైన రక్షణ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచేసింది. 2021లో అమెరికా ఈ ఎయిర్ బేస్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్ని భారతదేశానికి అప్పగించింది. ఎందుకంటే తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తాలిబాన్ సంబంధాలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశం మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం కేవలం సైనిక ప్రయోజనాల కోసమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్ బేస్ భారతదేశం యొక్క అవసరాలు తీర్చడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కోసం కూడా భారతదేశం ద్వారా అత్యంత అధునాతన మరియు హైటెక్ ఎయిర్ బేస్గా తయారు చేయబడుతుంది. ఇక్కడ అత్యంత లేటెస్ట్ రాడార్ సిస్టమ్, అత్యాధునిక రన్వేల నుంచి శాటిలైట్ సిస్టమ్ ఉన్నాయి. మరియు ఇది ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచం మొత్తంతో అనుసంధానించడానికి అత్యంత ముఖ్యమైన లింక్గా పనిచేస్తుంది. దీనికోసం మొత్తం సాంకేతికత భారతదేశం నియంత్రణలో ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2021లో తన సైన్యాన్ని వెనక్కి తీసుకునే సమయంలో అమెరికా మొత్తం సాంకేతిక వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసింది. దాన్ని మళ్లీ స్థాపించే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదని అమెరికా అనుకుంది. అమెరికాకు తెలుసు బాగ్రామ్ ఎయిర్ బేస్ వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమైందో. అందుకే దాన్ని నాశనం చేసి ఎవరూ ఉపయోగించకుండా చేయాలి అనుకుంది. కానీ బహుశా బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు భారతదేశం చేతుల్లోకి రావడంతో కోపంతో ఊగిపోతోంది. భారతదేశం కొన్ని నెలల్లోనే ఎయిర్ బేస్ని హైటెక్గా మార్చడమే కాకుండా
ఇప్పుడు భారత వాయుసేన కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించగలదు. ఇది భారతదేశం యొక్క ఇంజనీరింగ్ మరియు సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనం. భారత్ ఎంట్రీతో అమెరికా ప్లాన్ పూర్తిగా విఫలమైంది. భారత్ తనదైన శైలిలో అమెరికాకి షాక్ ఇచ్చింది. ఈ వార్త అమెరికాను మాత్రమే కాకుండా చైనాను కూడా భయపెట్టింది. దీని వెనుక పెద్ద స్ట్రాటజిక్ రీజన్ ఉంది. చైనా యొక్క చాలా ముఖ్యమైన ప్రావిన్స్లో దాదాపు 70-80% భాగం ఎయిర్ బేస్ పరిధిలోకి వస్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి భారతదేశం చైనాను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు భారతదేశ నాశనం కోరుకునే ఆ పాక్ను కూడా ఎదుర్కోగలదు. ఈ రెండింటినీ ఎదుర్కోవడానికి భారతదేశం అత్యంత ముఖ్యమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. అంతేకాకుండా భారతదేశం తన ఫైటర్ జెట్ సుఖోయ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పై దించింది. దీని అర్థం ఒకవైపు భారతదేశం తన దౌత్య సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది, మరోవైపు ఒకప్పుడు భారతదేశానికి ముప్పుగా మారిన దేశాలపై గురి పెడుతోంది. కానీ ఇప్పుడు ఈ ముప్పు అంతమయ్యే దశకు చేరుకుంది. ఈ వార్త అమెరికాని ఎంతగా భయపెట్టిందంటే అది గత వారం నుంచి నిరంతరం భారతదేశానికి బెదిరింపులిస్తోంది. భారతదేశం బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి తన సైన్యాన్ని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని అమెరికా నిరంతరం హెచ్చరిస్తోంది. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా భారతదేశం నుంచి ఎటువంటి కార్యకలాపాలపై కూడా తక్షణమే నిషేధం విధించాలని హెచ్చరిస్తోంది. బాగ్రామ్ ఎయిర్ బేస్ పై భారతదేశం ఎటువంటి అధునాతన సాంకేతిక సెటప్ని సిద్ధం చేయకూడదని మరియు భారత వాయుసేన దీన్ని ఆక్రమించకూడదని అమెరికా కోరుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకే బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం ఫైటర్ జెట్లను పంపారు. ఈ ఫైటర్ జెట్ల గురించి వార్త రాగానే మరియు అవి బాగ్రామ్ ఎయిర్ బేస్లో పనిచేస్తున్న భారతదేశం యొక్క అధునాతన రాడార్ సిస్టమ్ పరిధిలోకి రాగానే భారతదేశం వెంటనే టేకాఫ్ని నిరాకరించింది. ఇక్కడ నుంచి ఏ విమానం కూడా ఇప్పుడు టేకాఫ్ కాలేదని మరియు ఇక్కడ ఏ ఫైటర్ జెట్ని ల్యాండింగ్ చేయడానికి అనుమతించబడదని భారతదేశం స్పష్టం చేసింది. అమెరికా ఫైటర్ జెట్లు ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్లో దిగవని భారతదేశం స్పష్టం చేసింది. మరియు ఈ విషయాన్ని భారతదేశం మాత్రమే కాకుండా తాలిబాన్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి పెద్ద ఇన్సల్ట్గా మారింది. అంతేకాక చైనా యొక్క వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్కి ఇది చాలా పెద్ద దెబ్బ. చైనా బాగ్రామ్ ఎయిర్ బేస్ని కలుపుకుని మధ్య ఆసియాలోని అనేక దేశాలతో అనుసంధానించబడుతుందని భావించింది. కానీ ఇప్పుడు భారతదేశం చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క బాగ్రామ్ ఎయిర్ బేస్ వచ్చింది. దాని కారణంగా చైనా యొక్క ఈ మొత్తం ప్లాన్ ఫెయిల్ అయినట్టే. మరియు అదే సమయంలో ఈ పరిణామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ ప్రభుత్వం చైనా యొక్క వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్లో ఆఫ్ఘనిస్తాన్ భాగం కాదని స్పష్టం చేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చైనా యొక్క ఈ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ని తన భూమిపై అనుమతించం మరియు ఈ మార్గం నుంచి రావడానికి చైనాకి అనుమతి కూడా ఇవ్వబడదు అని క్లియర్గా చెప్పేసింది. దీంతో దెబ్బకి చైనా బెత్తరపోయింది. ఈ విషయంలో మరోసారి భారతదేశం విజయం సాధించిందని చైనా అంగీకరించింది. ఎందుకంటే భారతదేశం ఈ పాచికలో చైనాని ఓడించడమే కాకుండా ఈ పాచికలో ఓడించడంతో పాటు మిడిల్ ఈస్ట్లో టర్కీ, ఇరాన్ నుంచి సౌదీ అరేబియా వరకు తన సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచే ఒక సైనిక పెట్టుబడిని తన కోసం రెడీ చేసింది. అలాగే చైనాని పాక్ని ఈజీగా ఇక్కడి నుంచి టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలోని ఏ ఫైటర్ జెట్ కూడా భారతదేశం అనుమతి లేకుండా బాగ్రామ్ ఎయిర్ బేస్లోకి ఎంటర్ అవ్వదు మరియు దాని గగన తలంలో కూడా తిరగదు. ఎందుకంటే భారతదేశం యొక్క రాడార్ సిస్టమ్లు చాలా అధునాతనమైనవి. అవి అనేక వేల కిలోమీటర్ల వరకు మార్కు సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా వాటి సామర్థ్యం ఎంత అంటే అమెరికా యొక్క ఏ ఫైటర్ జెట్నైనా చాలా ఈజీగా గుర్తించవచ్చు. అమెరికా మరోసారి భారతదేశం యొక్క ఆయిల్ రిఫైనరీ కంపెనీని మళ్లీ నిషేధించింది. దీని ద్వారా అమెరికా స్పష్టంగా చెప్పాలనుకుంటోంది భారతదేశం తన స్టెప్స్ని వెనక్కి తీసుకోవాలి అని. లేకపోతే భారతదేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అన్నారు. కానీ భారతదేశం మాత్రం ఆంక్షలు ఎంతున్నా తన ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీ పడదు. బాగ్రామ్ ఎయిర్ బేస్లో భారత వాయుసేన తన మిలిటరీ డ్రిల్స్ని కూడా స్టార్ట్ చేయబోతోంది. ఇది ఆఫ్ఘన్ సైన్యంతో కలిసి జరుగుతుంది. ఏది ఏమైనా ఆఫ్ఘాన్ భారత్ బంధం ఇటు అమెరికా, పాక్, చైనాలకి చుక్కలే అని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ని ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.